Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 20th August 2021. Let's have the first one. Sadbhavana Divas or Harmony Day is observed on August 20th. It is the birth anniversary of whom? ఎవరి యొక్క బర్త్ యానివర్సరీ అండి? రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీని సద్భావన దివస్గా సెలబ్రేట్ చేస్తాం. రాజీవ్ గాంధీ గారు వచ్చేసి 40 ఇయర్స్కే 40 సంవత్సరాలకే మన భారతదేశానికి 6వ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. దట్ ఈజ్ నథింగ్ బట్ యంగెస్ట్ పిఎంగా మనం రాజీవ్ గాంధీ గారిని పేర్కొనవచ్చు. అయితే దాని తర్వాత కూడా మళ్ళీ తిరిగి రాజీవ్ గాంధీ గారే పోటీ చేయబోయారండి ప్రైమ్ మినిస్టర్గా. కాకపోతే ఆ క్యాంపెయిన్లో నెక్స్ట్ 1991లో ఆయన మృతి చెందారు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ రాజీవ్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సర్వీస్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అవ్వచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇట్లా ఆయన డిఫరెంట్ రిలీజియన్స్ ఆఫ్ పీపుల్ని యునైట్ చేయడానికి, కలిపి ఉంచడానికి, ఒకటిగా ఐకమత్యంగా ఉంచడానికి ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది అనిర్వచనీయంగా మనం పేర్కొనవచ్చు రాజీవ్ గాంధీ. అందుకని చెప్పేసి ఆయన బర్త్ యానివర్సరీని హార్మోనీ డే, దట్ ఈస్ నథింగ్ బట్ యునైట్, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి, యూనిటీని పెంపొందించే విధంగా ఈ హార్మోనీ డే ఆర్ సద్భావన దివస్ అని ఆయన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా దీనికంటే ముందు ఇందిరాగాంధీ ఈయన మదర్ అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఆవిడ యొక్క ఈ పర్సనల్ అసిస్టెంట్స్, బాడీ గార్డ్స్ వల్లనే చనిపోయారు. దాని తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్గా 6th ప్రైమ్ మినిస్టర్గా 40 సంవత్సరాలకే ప్రైమ్ మినిస్టర్గా ఈయన పదవి స్వీకారం చేశారు. అయితే రాజీవ్ గాంధీ గారి యొక్క క్రిమెటోరియం కూడా ఇంపార్టెంటేనండి. క్రిమెటోరియం వచ్చేసి ఏంటి అంటే దాని యొక్క పేరు, ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క సమాధులు, వాటి యొక్క పేరు కూడా ఇంపార్టెంటే. ఈయన యొక్క క్రిమెటోరియం యొక్క పేరు వచ్చేసి ఏంటంటేనండి వీర్ భూమి. ఈయన క్రిమెటోరియం సమాధి యొక్క పేరు వచ్చేసి వీర్ భూమి. అదేవిధంగా ఇతరాత్ర పిఎంస్ వాళ్ళ యొక్క బర్త్ యానివర్సరీ కూడా కొన్ని స్పెషల్ డేస్గా అబ్జర్వ్ చేస్తామండి. చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్ యానివర్సరీ వచ్చేసి ఎప్పుడు అంటేనండి ఇట్ ఈజ్ ఆన్ December 23rd. చౌదరి చరణ్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేసిన కొంతకాలం అయినప్పటికీ కూడా ఆయన ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం చాలా ఎక్కువగా కృషి చేశారు. అందుకోసం అని చెప్పేసి ఆయన బర్త్ యానివర్సరీని కిసాన్ దివస్గా సెలబ్రేట్ చేస్తాం. చౌదరి చరణ్ సింగ్ బర్త్ యానివర్సరీ వచ్చేసి December 23rd అండి. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని కిసాన్ దివస్గా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్ యానివర్సరీ వచ్చేసి ఎప్పుడండి November 14th, చిల్డ్రన్స్ డే. దట్ ఈస్ నథింగ్ బట్ బాల్ దివస్. జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చేసి మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ November 14th, బాల్ దివస్, దట్ ఈస్ చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈయన యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడంటేనండి December 25th. అదేవిధంగా దీనిని గుడ్ గవర్నెన్స్ డేగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సెలబ్రేట్ చేస్తుంది. December 25th, దట్ ఈస్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయన కూడా మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి యొక్క క్రిమిటోరియం పేరు వచ్చేసి ఏంటంటేనండి సమాధి పేరు శక్తి స్థల్, ఆవిడ యొక్క సమాధి పేరు. జవహర్ లాల్ నెహ్రూ గారి సమాధి పేరు వచ్చేసి ఏంటండి శాంతి వన్. ఈయన యొక్క సమాధి పేరు వచ్చేసి శాంతి వన్. అదేవిధంగా మన ఫాదర్ ఆఫ్ నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీ గారి క్రిమెటోరియం పేరు వచ్చేసి ఏంటండి ఇట్ ఈస్ రాజ్ఘాట్. ఈ విధంగా క్రిమెటోరియంస్, సమాధుల యొక్క పేర్లు కూడా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See who has been appointed as secretary in Ministry of Information and Broadcasting. ఎవరిని అపాయింట్ చేశారండి రీసెంట్గా 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ అయినటువంటి అపూర్వ చంద్ర గారిని అపాయింట్ చేశారు. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అపాయింట్మెంట్ కంటే ముందు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ డెవలప్మెంట్ దీంట్లో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అయితే ఇది వరకు ఈయన ప్లేస్లో ఎవరు ఉండేవారండి అని అంటే అమిత్ ఖారే గారికి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారండి. ఆయనకున్నటువంటి పదవితో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దీని యొక్క సెక్రటరీగా ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. అలా అడిషనల్ ఛార్జ్ తీసుకొని 1 year కంటే ఎక్కువ టర్మే అవుతుంది, 1 year
more than 1 year he has been serving as secretary, that to additional charge as secretary for information and broadcasting. రీసెంట్గా ఆయన ప్లేస్లో అపూర్వ చంద్ర గారిని క్యాబినెట్స్ కమిటీ ఆఫ్ ఇండియా వీళ్ళే కదండి ఇలాంటి అపాయింట్మెంట్స్ని చేపడతారు. వీళ్ళు రీసెంట్గా అపూర్వ చంద్ర గారు 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవన్నీ అపాయింట్ చేశారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారండి? అనురాగ్ ఠాకూర్ గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి యూనియన్ మినిస్టర్. దీనితో పాటుగా ఈయనకి ఇంకో పోర్ట్ఫోలియో కూడా ఉందండి, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వచ్చేసి అనురాగ్ ఠాకూర్ గారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సుశీల్ చంద్ర గారు వచ్చేసి ప్రస్తుతం మన భారతదేశానికి చీఫ్ ఎకనామిక్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేస్తున్నారు సుశీల్ చంద్ర గారు. అదేవిధంగా అమితాబ్ కాంత్ గారు వచ్చేసి నీతి ఆయోగ్, దీనికి సిఈఓగా అమితాబ్ కాంత్ గారు సర్వ్ చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిందే. ఈ నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఉంటారు. దినేష్ కుమార్ ఖారా గారు వచ్చేసి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా దినేష్ కుమార్ ఖారా గారు సర్వ్ చేస్తున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see which of the following has launched AI enabled chatbot named Urja. What is that thing? And it is Bharat Petroleum Corporation Limited. బేసిక్లీ టోటల్గా మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దీంట్లో టోటల్గా మహారత్నాస్, నవరత్నాస్, అదేవిధంగా మినీ రత్నాస్ అని చెప్పేసి టోటల్గా 3 వెరైటీస్ ఉన్నాయి కదండి. దీంట్లో మహారత్నాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటేనండి, మహారత్నాస్ టోటల్గా 10 ఉన్నాయండి. నవరత్నాస్ వచ్చేసి 14 ఉన్నాయి. మినీ రత్నాస్ వచ్చేసి 74 ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ నెంబర్. అదేవిధంగా మహారత్నాస్ విషయానికి వచ్చేసరికి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీ ఎగ్జామినేషన్లో కింద పేర్కొన్నటువంటి వాటిలో మహారత్న కానిది ఏది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అవి యాజ్ ద నెంబర్ ఈజ్ 10 ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్, గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బీపీసీఎల్ అన్నటువంటిది కూడా వన్ ఆఫ్ ద మహారత్నస్. దాంతో పాటుగా గెయిల్, అదేవిధంగా సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదేవిధంగా ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, అదేవిధంగా బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, దీనితో పాటుగా ఎన్టీపీసీ, అదేవిధంగా పవర్ గ్రిడ్, ఇలాంటివన్నీ కూడా టోటల్గా 10 మహారత్న కంపెనీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈ బీపీసీఎల్ ఊర్జా అన్నటువంటిది ఏంటి అని అంటే చాట్ బాట్, జస్ట్ లైక్ మనకి ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఐఆర్సిటీసీలో కూడా మనకు ఒక చాట్ బాట్ ఉంటుందండి. దట్ ఈజ్ ఆస్క్ దిశ అన్నటువంటి ఒక చాట్ బాట్ మనకి అందుబాటులో ఉంటుంది. దిశ ఐఆర్సిటీసీలో మనకి దిశ అన్నటువంటి ఒక చాట్ బాట్ ఉంటుంది. జస్ట్ లైక్ దాట్ ఈ ఊర్జా అన్నటువంటిది కూడా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి చాట్ బాట్. ఈ చాట్ బాట్ ద్వారా మనకి ఏమన్నా దీనికి సంబంధించినటువంటి సందేహాలు, క్వెరీస్, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఈజీలీ గెట్ ద ఆన్సర్ త్రూ దిస్ థింగ్. అయితే ఈ చాట్ బాట్ అన్నటువంటి దానిని ఇదివరకే పైలట్ బేసిస్న ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ పొందడం కోసం అని చెప్పేసి వాట్సాప్లో ఒక 6 months టైం పాటు, 6 నెలల కాలం పాటు పైలట్ బేసిస్న ఇది హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి దీన్ని టెస్ట్ చేశారండి. దాని తర్వాత రీసెంట్గా బీపీసీఎల్కి చాట్ బాట్గా ఊర్జా అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా టోటల్గా మనకి 10 మహారత్నాస్ ఉన్నాయండి. అదేవిధంగా అండ్ డిఫరెంట్ అదర్ చాట్ బాట్స్ ఆల్సో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇండియన్ కంపెనీస్ ఫౌండ్ ఇన్ హురూన్ గ్లోబల్ 500 లిస్ట్ 2021? టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయండి? 12 వచ్చేసి ఈ హురూన్ గ్లోబల్ 500 లిస్ట్. ఈ హురూన్ గ్లోబల్ 500 లిస్ట్ అన్నటువంటిది ఏంటి అని అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏవేవైతే ఈ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీస్ ఉంటాయో, నాట్ స్టేట్ కంట్రోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అన్లైక్ స్టేట్ కంట్రోల్ చేయనటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఆధారితంగా చేసుకొని ఈ రకమైనటువంటి ఈ లిస్ట్లో ఈ టోటల్గా 500
వీటిని సెలెక్ట్ చేస్తారు. ఆ లిస్టులో మన భారతదేశం నుంచి టోటల్‌గా ఎన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ 500 లిస్ట్‌లో చోటుని సాధించాయంటేనండి 12 కంపెనీస్ చోటుని సాధించాయి. దీంట్లో టాప్ చేసినటువంటిది మన భారతదేశపు కంపెనీస్‌లో టాప్ చేసినటువంటి కంపెనీ ఏదండి అనంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి ఎంత అనంటే $188 మిలియన్. దట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. దీని తర్వాత సెకండ్ ప్లేస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నటువంటిది సెకండ్ పొజిషన్లో ఉందండి. దీని తర్వాత థర్డ్ పొజిషన్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేటువంటిది థర్డ్ పొజిషన్లో ఉంది. మరి ఆల్ ఓవర్ గ్లోబల్ లిస్ట్లో ఈ 500 గ్లోబల్ లిస్ట్లో టాప్ చేసినటువంటి కంపెనీ వచ్చేసి ఏదంటేనండి ఇట్ ఈస్ యాపిల్. ఐఫోన్ని తయారు చేసేటువంటి ఐఫోన్ని తయారు చేసే సంస్థ అయినటువంటి యాపిల్ కంపెనీ $2.4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఇది వరకు కంటే 15% దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలోకి తీసుకుని వచ్చి $2.4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో రీసెంట్గా టాప్ నెంబర్ 1 స్థానంలో ఉంది. దీని తర్వాత టాప్ 6 పొజిషన్స్ అన్నవి మారలేదండి. టాప్ 1 వచ్చేసి యాపిల్ కంపెనీ ఉంది కదండి. టాప్ 2 వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ టాప్ 2 పొజిషన్లో ఉంది. అదేవిధంగా థర్డ్ పొజిషన్లో ఏ కంపెనీ ఉంది అని అంటే ఇట్ ఈస్ అమెజాన్. దాని తర్వాత ఆల్ఫాబెట్ అన్నటువంటి కంపెనీ 4వ స్థానంలో ఉంది. 5th పొజిషన్లో ఫేస్బుక్ ఉంది. 6th వన్ అయితే టెన్సెంట్ అన్నటువంటి కంపెనీ వచ్చేసి 6th పొజిషన్లో ఉంది. ఈ టాప్ 6 ప్లేసెస్ అయితే కంపెనీస్ ఇప్పటివరకు చేంజ్ అవ్వలేదు. లెఫ్ట్ అన్చేంజ్డ్. లాస్ట్ ఇయర్ కూడా అవే ఉన్నాయి, ఈ ఇయర్ కూడా అవే ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశం నుంచి అయితే టోటల్గా 12 ఉన్నాయి. టాప్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ పొజిషన్లో ఉంది. రీసెంట్గా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఇంకా 2 ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ దీంతో పాటుగా టోటల్గా 3 కొత్త కంపెనీస్ టాప్ 500 లిస్ట్లో చోటుని సాధించుకున్నాయి ఇండియా నుంచి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has become the voice of Amazon Alexa in India? Who is he? అమితాబ్ బచ్చన్ గారు రీసెంట్గా అమెజాన్ అలెక్సాకి వాయిస్, మీ అందరికీ తెలుసు అమెజాన్ యాప్ త్రూ మనం వాయిస్ సర్వీసెస్ త్రూ కూడా మనం దీనిని పొందొచ్చు. అలెక్సా అన్నటువంటిది వాయిస్ బాట్ లాగా యాక్ట్ చేస్తుంది. దీని త్రూ ఏంటి అని అంటే అమెజాన్ యాప్ నుంచి మాత్రమే కాకుండా అలెక్సా డివైజెస్ కూడా ఉంటాయండి. ఎకో డాట్ అని డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్లో ఖచ్చితంగా అలెక్సా ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. అంటే యూ కెన్ ఆస్క్ వాయిస్ త్రూ కూడా మీరు వెదర్ గురించినటువంటి ఇన్ఫో కానీ లేదు అని అంటే ఏదైనా సాంగ్ ప్లే చేయాలన్నా, అదేవిధంగా ఏదైనా ఇన్ఫో వికీల్ నుంచి ఏదైనా ఇన్ఫో గ్యాదర్ చేయాలన్నా కూడా యూ కెన్ జస్ట్ ఆస్క్ లైక్ అలెక్సా కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వెదర్ రైట్ నౌ అని చెప్పేసి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. అట్లా ఒక సింపుల్ కమాండ్ ద్వారా అలెక్సాని యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. దట్ ఈస్ ఆడియో సర్వీసెస్ వచ్చేసి అమెజాన్ అలెక్సా అందిస్తుంది. అయితే రీసెంట్గా అలెక్సా అనేది ఫీమేల్ పర్సన్ వాయిస్ ఉండేదండి. దాని ప్లేస్లో రీసెంట్గా ఏం చేశారనంటే అమెజాన్ ఇండియా దీనికి సంబంధించి అమితాబ్ బచ్చన్ గారి యొక్క వాయిస్ ఓవర్ వస్తుంది. ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ₹149 పర్ ఇయర్ పే చేస్తే మాత్రమే అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ త్రూ మనకి సర్వీసెస్ అనేవి లభిస్తాయి. లేదు అంటే యూ కెన్ ఆస్క్ అలెక్సా ఫర్ ఫ్రీ. దట్ ఈస్ ఫర్ ఫ్రీ. అమితాబ్ బచ్చన్ గారు రీసెంట్గా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది వరకు కూడా లాస్ట్ ఇయర్ 2020లో శామ్యూల్ జాక్సన్ గారు దీనికి వాయిస్ ఓవర్ని ఇచ్చేవారు. దిస్ కైండ్ ఆఫ్ అంటే ఇట్లా సెలబ్రిటీస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇది కొత్త ఏం కాదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. అదేవిధంగా అమెజాన్ యొక్క విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరండి? జెఫ్ బెజోస్ గారు అమెజాన్ యొక్క ఫౌండర్. అయితే రీసెంట్గా ఇది వరకు జెఫ్ బెజోస్ గారే CEO ఫౌండర్గా ఉండేవారు. కాకపోతే ఆయన ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్కి CEO పదవి అనేది అడ్డుగా ఉందని చెప్పేసి జెఫ్ బెజోస్ ఆయన ఏం చేశారు అంటే యాండీ జాసీ, ఆయన అమెజాన్ కంపెనీలో క్లౌడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి యాండీ జాసీ గారిని అమెజాన్కి CEOగా అపాయింట్ చేశారు. దిస్ ఇస్ రీసెంట్ కరెంట్ అఫైర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which highway has become the India's first e-vehicle friendly highway in India? What is that highway? And it is Delhi to Chandigarh highway.
ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవే వచ్చేసి ఫ్రెండ్లీ హైవే ఏ విధంగా అయిందంటేనండి, దీన్ దీనికి సంబంధించి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బెల్ వాళ్ళు ఏం చేశారు అనంటే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నవరత్నాస్ అండి. దీని త్రూ ఈ ఢిల్లీకి, చండీగఢ్‌కి మధ్య ఉన్నటువంటి హైవే దీంట్లో కార్స్‌కి ఎస్పెషల్లీ మేజర్‌గా ఈ ఇన్ఫో అన్నటువంటిది, ఈ సదుపాయం అన్నటువంటిది ఎవరి కోసమనండి, దేనికోసం అనంటే కార్స్ కోసం ముఖ్యంగా ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఏముంటుంది అనంటే సోలార్ రూఫ్ టాప్స్ అన్నవి ఉంటాయి. ఈ సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా ఒక్కొక్క రూఫ్ టాప్ అన్నటువంటి దాన్ని అందుబాటులో ఉంచుతారు. ఒక్కొక్క కార్‌కి ఒక్కొక్క సోలార్ రూఫ్ టాప్‌ని అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సడెన్‌గా బ్రేక్ డౌన్ అయిపోయి పవర్ డౌన్ అయిపోతే అప్పుడు ఇమ్మీడియేట్‌గా చార్జ్ చేసుకోవడానికి ఈ హైవే మీద చార్జ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పనిచేస్తాయి. అదేవిధంగా దీనితో పాటుగా దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 4 వీలర్ కదండీ. 2 వీలర్స్ విషయానికొచ్చేసరికి ఈ 25 కిలోమీటర్స్‌కి ఒక ఛార్జింగ్ స్టేషన్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన. ఎందుకు ప్రస్తుతం ఇప్పుడైతే బికాస్ ఆఫ్ ఈ క్రూడ్ ఆయిల్ వాటి యొక్క ప్రైజెస్ హై అయినటువంటి కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు ఎక్కువగా. అందుకోసం అని చెప్పేసి మరి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని వాడాలి అనంటే దాంట్లో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటండి? ఛార్జింగ్ స్టేషన్స్ అన్నవి మేజర్ డ్రాబ్యాక్స్. అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి ఉత్తర్వులు జారీ చేసింది. సో దట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ప్రతి 25 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసేటువంటి సదుపాయాన్ని అతి త్వరితగతిన చేపట్టమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఢిల్లీ, చండీగఢ్ నేషనల్ హైవే మీద ఈ సోలార్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నటువంటి వాటిని కార్స్ కోసం మేజర్‌గా వీటిని లాంచ్ చేశారు. ఇంకా ఫర్దర్‌గా వేరే నేషనల్ హైవేస్‌కి కూడా దీనిని స్ప్రెడ్ చేయనున్నారు. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్. హూ లాంచ్డ్ ఆరోగ్యధార 2.0 టు ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఇన్ ఇండియా? హూజ్ ఇట్? హి ఈజ్ మాన్సుఖ్ ఎల్ మాండవ్య గారు. హి ఈజ్ సర్వింగ్ యాజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది వరకు డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉండేవారు కదండి. ఆయన ప్లేస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ షఫ్లింగ్, అదేవిధంగా కొత్త అపాయింట్మెంట్స్‌లో భాగంగా మాన్సుఖ్ ఎల్ మాండవ్య గారిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. రీసెంట్‌గా మరి ఆరోగ్యధార 2.0 అంటే ఏంటి అనంటే, ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి కాన్సెప్ట్ 2018లోనే దీనిని లాంచ్ చేశారు. 2018 సెప్టెంబర్ 23న దీన్ని లాంచ్ చేశారండి. అయితే అది లాంచ్ చేసి రీసెంట్‌గా 17th ఆగస్ట్ 2021 నాటికి 2 కోట్ల జనాభా కంటే పైబడి 2 కోట్ల జనాభా ఆ మైల్‌స్టోన్ అనేది క్రాస్ అయిపోయింది. 2 కోట్ల జనాభాకి దీని ద్వారా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ సదుపాయాలు అన్నటివి అందుబాటులో ఉన్నాయట. దీని త్రూ ఎంత విలువ చేసేటువంటి ఈ మెడికల్ ఫెసిలిటీస్‌ని అందుబాటులో ఉంచారంటే 25,000 కోట్ల విలువ చేసేటువంటి మెడికల్ ఫెసిలిటీస్‌ని దీని ద్వారా అందుబాటులో ఉంచారు. ఆ మైల్‌స్టోన్ అనేది రీసెంట్‌గా రీచ్ అయినటువంటి సందర్భంగా మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి మాన్సుఖ్ మాండవ్య గారు ఏం చేశారు అనంటే, ఈ ఆరోగ్యధార అన్నటువంటిది ఆయుష్మాన్ భారత్‌లో భాగంగానే దీన్ని లాంచ్ చేశారు. ఇంకా ఫర్దర్‌గా ఎక్కువ మంది ప్రజలకి, రూరల్ ఏరియాస్‌లో ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా మాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అన్నదే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా 5,00,000 రూపీస్ వరకు ఈచ్ ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి 5,00,000 రూపాయల వరకు ఈ మెడికల్ సదుపాయాలు, వైద్య సదుపాయాలు అన్నటివి అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే వితౌట్ ఎనీ ఐడీ, అదేవిధంగా వితౌట్ ఎనీ పేమెంట్ 5,00,000 వరకు ట్రీట్మెంట్‌ని అందుబాటులో ఉంచుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ఫర్దర్‌గా కూడా దీనిని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఎక్కువ మందికి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పేసి రీసెంట్‌గా దీనిని ఆరోగ్యధార 2.0 అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. ద వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు గ్రీటెడ్ పీపుల్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఓణం
ఓణం ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? వాట్ ఈస్ ఇట్ స్టేట్ అండి? కేరళకి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ వచ్చేసి రీసెంట్గా అయితే ఆగస్ట్ 12th నుంచి 23rd వరకు ఈ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటండి? పంట చేతికి వచ్చేటువంటి సమయం, అట్లా ప్రాస్పరిటీని రిప్రజెంట్ చేస్తూ హార్వెస్ట్ ఫెస్టివల్ని, ఓణంని కేరళలో సెలబ్రేట్ చేస్తారు. అది మాత్రమే కాదండి, దీనితో పాటు ఇంకా డిఫరెంట్ స్టేట్స్లో ఇలా హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని డిఫరెంట్ నేమ్స్తో సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. అస్సాంకి సంబంధించి అయితే బిహు అన్నటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించి పొంగల్ అన్నటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీ అందరికీ తెలిసిందే సంక్రాంతి, మకర సంక్రాంతి, అదేవిధంగా 3 days ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, భోగి, సంక్రాంతి, కనుమ. దాంతోపాటుగా గుజరాత్ విషయానికి వచ్చేసరికి ఉత్తరాయణ్, గుజరాత్లో ఉత్తరాయణ్ అనేటువంటి ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తారు. దీంతో పాటుగా తెలంగాణకి సంబంధించి బోనాలు, ప్రస్తుతానికి బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం కదండి, బోనాలు. దీనితో పాటుగా బతుకమ్మ ఫెస్టివల్ కూడా స్టేట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్ అట్ తెలంగాణ. అదేవిధంగా పంజాబ్ విషయానికి వచ్చేసరికి లోరీ ఫెస్టివల్ ఈజ్ అబ్జర్వ్డ్. ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తారు. కేరళ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కేరళలో మేజర్గా మనకు ఉన్నటువంటి టోటల్గా మనకి 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదండి. ఈ 8 క్లాసికల్ డాన్సెస్లో 2 క్లాసికల్ డాన్సెస్, దట్ ఈజ్ మోహిని అట్టం అండ్ కథకళి. ఈ 2 క్లాసికల్ డాన్సెస్ వచ్చేసి కేరళ స్టేట్కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్సెస్. కథకళి అన్నటువంటిది మేజర్గా మేల్ పర్సనాలిటీస్, రామాయణ మహాభారత దాంట్లోని స్టోరీస్ని తీసుకొని ఈ డాన్స్ ఫామ్స్ అన్నటువంటి వాటిని వేస్తారు, మేల్ పర్సన్స్. మోహిని అంటే ఫీమేల్ పర్సన్ కదండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఏది ఫీమేల్ డాన్స్ ఏది మేల్ డాన్స్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. మేల్ పర్సన్స్ వేసేటువంటి డాన్స్, అది కూడా కలర్స్ మేకప్ వేసుకొని, హెవీ మేకప్ని వేసుకొని కథకళి డాన్స్ని పర్ఫామ్ చేస్తారు మేల్ పర్సన్స్. దీంట్లో ముఖ్యంగా రామాయణ మహాభారత దానికి సంబంధించినటువంటి స్టోరీస్ తీసుకుంటారు. మోహిని అట్టం వచ్చేసి లార్డ్ విష్ణుని ప్రేస్ చేస్తూ మోహిని అట్టం డాన్స్ని ఫీమేల్ పర్సనాలిటీస్ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. ఈ 2 క్లాసికల్ డాన్సెస్ వచ్చేసి కేరళకి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్సెస్. అదే అస్సాంకి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఏంటండి? ఇట్ ఈజ్ సత్రియ క్లాసికల్ డాన్స్. ఆంధ్రప్రదేశ్ అయితే ఇట్ ఈజ్ కూచిపూడి క్లాసికల్ డాన్స్, ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తమిళనాడు వచ్చేసి భరతనాట్యం హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అండి. అదేవిధంగా సత్రియ వచ్చేసి అస్సాం. దీనితో పాటు కథక్ వచ్చేసి యూపీకి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. అదేవిధంగా ఒడిస్సీ వచ్చేసి ఒడిషా. అండ్ ఇంకొక క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ మణిపురి, దట్ ఈజ్ మణిపూర్కి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. ఈ కేరళలో జరిగేటువంటి ఓణం ఫెస్టివల్కి దీంట్లో బోట్ రేస్ ముఖ్యంగా చెప్పొచ్చండి. దీంతో పాటు ఇంకొక ఫెమిలియర్ డాన్స్ కూడా ఉంటుందండి, దట్ ఈజ్ కాయకొట్టి కాళి అన్నటువంటి డాన్స్ ఫామ్ని కూడా దీంట్లో చేపడతారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see who among the following is going to inaugurate India's first smog tower? ఈజీ. అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీకి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ స్మాగ్ టవర్ అన్నటువంటి దానిని ఆగస్ట్ 23rd దీన్ని ఇనాగ్రేట్ చేయనున్నారు. స్మాగ్ అంటే మీనింగ్ ఏంటండి? మీకు ఎగ్జామినేషన్లో ఈ విధంగా కూడా అడగొచ్చు. స్మాగ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ వాట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని. స్మోక్ ప్లస్ ఫాగ్ని ఏమంటామంటే దట్ ఈస్ కన్సిడర్డ్ అస్ స్మాగ్. ఈ స్మాగ్ అన్నటువంటిది డిఫరెంట్ స్టేట్స్, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఎక్కువగా దీన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. మేజర్గా ఢిల్లీ రీజియన్లో స్మాగ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా స్మాగ్కి దోహదపడతాయి. అంటే ఈ ఎన్వైర్న్మెంట్లో కాలుష్యానికి కారణమైనటువంటి స్మోక్, అదేవిధంగా న్యాచురల్గా లభించేటువంటి ఫాగ్ వింటర్ సీజన్లో, అదేవిధంగా రెయినీకి వింటర్ సీజన్కి మధ్య వచ్చేటువంటి సీజన్లో ఏర్పడేటువంటి ఫాగ్, మంచు బిందువులు, ఈ 2 కంబైన్ అయిపోతే స్మాగ్ ఏర్పడుతుంది. దీనివల్ల అత్యంత నష్టం వాటిల్లుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఢిల్లీలో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దీని ప్రకారం ఢిల్లీ అన్నటువంటిది ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీని పేర్కొనవచ్చు. అయితే ఎస్పెషల్లీ వింటర్ సీజన్‌లో అయితే అక్కడ యాజ్ ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్ యూటీ కాబట్టి ఇంకా బయటికి వెళ్ళడానికి కానీ, ఇతరత్ర వాటి నుంచి సైట్స్ నుంచి ఆ పర్టిక్యులర్ యూటీలోకి రావాలి అన్నా కూడా ఎయిర్ ఫ్లో అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్ యూటీ. అందుకోసం అని చెప్పేసి ఎయిర్ క్వాలిటీని, ఈ ఎన్వైర్న్‌మెంట్‌ని కాపాడుకోవడానికి వింటర్ సీజన్ కంటే ముందు ఈ స్మాగ్ టవర్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా దీనిని మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కంట్రోల్ రూమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మాగ్ టవర్ అన్నటువంటిది సక్సెస్ అయితే ఇంకా ఢిల్లీ మొత్తంలో కూడా ఢిల్లీ యూటీ మొత్తంలో కూడా దీనిని ఈ స్మాగ్ టవర్స్ అన్నటువంటి వాటిని ఇన్‌స్టాల్ చేయనున్నారు. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. లాస్ట్ వన్ ఫర్ టుడే. ఓఎం నంబియార్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అ ఫార్మర్. హూ ఈజ్ హి అండి? అథ్లెటిక్స్ కోచ్ ఓఎం నంబియార్ గారు. రీసెంట్‌గా హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటేనండి, మన భారతదేశం నుంచి ద్రోణాచార్య అవార్డ్‌ని అందుకున్నటువంటి మొట్టమొదటి కోచ్. లైక్ సమ్ 85 ఆ టైమ్ పీరియడ్ అప్పుడు 80స్‌లో ద్రోణాచార్య అవార్డ్‌ని మొట్టమొదటిసారిగా మన భారతీయులకి ఇచ్చినప్పుడు టోటల్‌గా 3 కోచెస్‌కి ఇచ్చారండి. దాంట్లో ఒక కోచ్ వచ్చేసి ఎవరు అనంటే ఇట్ ఈస్ ఓఎం నంబియార్ గారు. ద్రోణాచార్య అవార్డ్ ఎవరికి ఇస్తారండి? ఇట్లా డిఫరెంట్ స్పోర్ట్స్‌లో కోచ్ వాళ్ళు చేసినటువంటి సర్వీస్‌కి, కాంట్రిబ్యూషన్‌కి ప్రతిఫలంగా ద్రోణాచార్య అవార్డ్. మహాభారతంలో కూడా ద్రోణాచార్య గురించినటువంటి వివరణ ఉంది. యూ ఆల్రెడీ నో ఇట్. ఏ విధంగా అనంటే పాండవాస్ మరియు కౌరవాస్ వీళ్ళిద్దరిని కూడా ట్రైన్ చేసేది ఒకే ఒక గురు. ఎవరు అనంటే ద్రోణాచార్యుడు గారు. ఆయనకున్నటువంటి ఫెమిలియారిటీ అట్లా ఆయన త్రూ ఆ మైథాలజీ ప్రకారం ద్రోణాచార్య అవార్డ్‌ని ఈ విధంగా కోచెస్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళందరికీ, కోచెస్ నథింగ్ బట్ గురువు కదా! ఆ విధంగా ఇట్లాంటి కోచెస్ డిఫరెంట్ స్పోర్ట్స్‌కి చెందినటువంటి కోచెస్‌కి ద్రోణాచార్య అవార్డ్‌ని ఇచ్చారు. ఈయన వైడ్ వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్‌కి కోచింగ్ ఇచ్చారండి. అదేవిధంగా మేజర్‌గా ఎస్పెషల్లీ ఎవరికి అనంటే పీటీ ఉషా గారు. మన భారతదేశం నుంచి ఫస్ట్ ఫీమేల్ అథ్లెట్‌గా మెడల్‌ని సాధించినటువంటి పీటీ ఉషా గారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఈయనే అండి. అథ్లెటిక్స్‌లో కోచింగ్ ఇచ్చింది కూడా మన ఓఎం నంబియార్ గారు. ఆ విధంగా ఇన్యూమరబుల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌కి కోచింగ్ ఇచ్చినటువంటి ఘనత ఈయనకి దక్కింది. రీసెంట్లీ హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. హీ హాస్ డైడ్ ఇన్ ద ప్లేస్ కోయికోడ్ అన్నటువంటి ప్లేస్‌లో ఈయన మృతి చెందారు. క్లియర్ కదండి! రైట్. That's all for today. We'll be meeting again on Monday. Until then, be fit, be consistent, and thank you.